హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పూజ చేసే వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని చిట్కాలను చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, పండగలకి కానీ ఫ్రైడేస్కి కానీ మనం గుమ్మాలకి గడపలకి పసుపు రాస్తూ ఉంటాం కదా. ఆ పసుపులో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగులో కొంచెం వాటర్ కలిపేసి ఇట్లా చిక్కగా కలుపుకోవాలన్నమాట పసుపుని. ఆ పసుపుని గడపకు మంచిగా రాసేస్తే మంచి పెయింట్ వేసినట్టుగానే కలర్ మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా చేయడం వల్ల పసుపు అనేది గడపకు మంచిగా అంటుకుంటుంది, పసుపు రాలిపోకుండా ఉంటుందన్నమాట. ఇట్లనే తులసి కోటకు కూడా, ఇంకా పూజలు చేసినప్పుడు పీటలు ఉంటాయి కదా, వాటికి కూడా ఇట్లనే పసుపుని రాసుకుంటే మంచిగా కనబడుతుంది అనమాట. తర్వాత మనం అట్లా కుంకుమతో బొట్టు పెట్టేసుకొని అలంకరించుకుంటే సరిపోతుంది. ఇది 1 వీక్ అయినా కానీ మనకి అప్పుడే పసుపు పెట్టినట్టుగా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, దేవుడి ఫొటోస్కి గంధం బొట్టు పెడతాం కదా, ఆ గంధము స్మెల్ ఆల్రెడీ ఉంటుంది. ఇంకా మంచిగా సువాసన రావాలి అంటే దాంట్లో కొంచెం జవాదు పౌడర్ని వేసుకోవాలి, ఒక చిటికెడు. తర్వాత పచ్చకర్పూరం కూడా కొంచెం అట్లా నలిపేసి వేసుకోవాలి. ఇంకా మంచిగా స్మెల్ రావడానికి రోజ్ వాటర్ని కలుపుకోవాలి. ఇట్లా గంధంలో రోజ్ వాటర్, జవాది పౌడర్ అండ్ పచ్చకర్పూరం వేసుకొని కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది. ఫొటోస్కి ఇట్లా పెట్టేసుకోవాలి. ఫొటోస్కి బొట్టు పెట్టుకోవడం చేయితో కాకుండా అట్లా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటితో అట్లా చిన్నగా పెడితే మనకు టిక్లీ బొట్టు పెట్టినట్టుగానే వస్తాయి. కుంకుమ కూడా అట్లా ఇయర్ బడ్తోనే పెట్టేసేయాలి, నీట్గా ఉంటుంది అనమాట ఫొటోస్కి ఇట్లా బొట్టు పెట్టుకోవడం వల్ల. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పూజ రూమ్ కానీ కబోర్డ్ కానీ లేదా పూజ పటాలు ఉంటాయి కదా, వాటిని తుడుచుకోవడము, మంచి క్లీన్ చేసుకోవడం చూద్దాం. నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరము, కొంచెం చిటికెడు పసుపును వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక క్లాత్ ముంచేసి ఫొటోస్ని అట్లా తుడిచేసుకోవాలన్నమాట, ఫ్రంట్ బ్యాక్ మొత్తము. అట్లా తుడచడం వల్ల ఆ స్మెల్కి పురుగు అనేది పట్టదనమాట, ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఫొటోస్ అయినా కానీ, పూజ రూమ్ అయినా కానీ, ఇట్లా కబోర్డ్స్ ఉంటాయి కదా కొంతమందికి, అట్లా ఆ కబోర్డ్స్లో కూడా మొత్తము ఫ్రంట్ బ్యాక్ ఆ చుట్టుపక్కల మొత్తం తుడిచేసేయాలి ఆ వాటర్తోని. అట్లా తుడుచుకోవడం వల్ల పురుగు పట్టదనమాట, ఇంకా నీట్గా కూడా ఉంటుంది. సో ఇట్లా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజుల వరకు. సో ఆ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కుంకుమ కానీ విభూది కానీ ఇట్లా దేవుడికి పెట్టే కుంకుమ అయినా సరే, మనం పెట్టుకునే చిన్న దాంట్లో కుంకుమ అయినా సరే, ఎక్కువ రోజులు ఉంటే అది కొంచెం పురుగు పడుతుంటుంది కదా, బ్లాక్ కలర్గా చిన్న చిన్న పురుగులు. అట్లా అది రాకుండా ఉండాలంటే దాంట్లో కర్పూరం బిళ్ళలు 2 వేసేసి ఆ కుంకుమతో మూసేయాలి. తర్వాత కుంకుమ మంచి స్మెల్ రావాలి, మనం పెట్టుకున్నప్పుడు కూడా మన దగ్గర కూడా మంచిగా అరోమా మంచి స్మెల్ రావాలంటే దాంట్లో కొంచెం జవాది పౌడర్ని కలిపేసుకోవాలి. విభూదిలో కూడా ఎప్పుడు బొట్టు పెట్టుకున్నా మన దగ్గర మంచిగా ఉంటుంది అనమాట ఆ స్మెల్ అనేది. సో ఇట్లా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఈ కుంకుమ కూడా చాలా రోజులు ఉంటుంది, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పటికీ నిలువ ఉంటుంది అనమాట ఆ కుంకుమ కానీ విభూది కానీ. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ పూజ రూమ్లో కానీ మామూలుగా దీపాలు పెట్టుకుంటాం కదా, ఆ దీపం పెట్టినప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఆ దీపం ఆయిల్ ఉంటుంది కదా, ఏ ఆయిల్ అయినా సరే దాంట్లో కొంచెం జవాది పౌడర్ని వేసేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉందో దాని క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ని వేసేసుకోవాలి. ఇక్కడైతే అట్లా ఒక సగం సీసా వరకు వేసేసిన నేను. వేసిన తర్వాత దాన్ని మంచి ఇట్లా షేక్ చేయాలి, షేక్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్తో దీపం పెట్టుకుంటే పూజ గదిలో మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీపం ఎప్పుడు పెట్టినా కానీ ఇట్లా షేక్ చేసేసి ఆయిల్ని పోయాలి. సో నెక్స్ట్ అయితే అక్షింతలు కలుపుకోవడం చూద్దాం. అక్షింతలలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం జవాది పౌడర్ దీంట్లో కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలపాలి. అందరూ నీళ్ళు పోసి కలుపుకుంటారు అనమాట, అట్లా నీళ్ళు పోయొద్దు. ఆయిల్ అయినా సరే కొంచెం నెయ్యి అయినా సరే వేసి కలుపుకుంటే అక్షింతలు మంచిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, దీపం పెట్టుకునేటప్పుడు ఒత్తులు ఇంకా మంచి స్మెల్ రావాలి పూజ రూమ్లో అంటే ఒత్తులకి కొంచెం అట్లా రోజ్ వాటర్ని వేసేసి మొత్తం తడిపేసేయాలి. తడిపేసి వాటిని ఆరబెట్టేసేయాలన్నమాట. అట్లా ఆరబెడితే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. ఎండలో పెడితే మళ్ళీ ఆ సువాసన అంతా ఎగిరిపోతుంది. సో అందుకని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి కొంచెం అట్లా ఆరబెట్టేస్తే అవి ఆరిపోతాయి. అట్లా కొన్ని కొన్ని ఒత్తులని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అయిపోయినప్పుడల్లా అట్లా రోజ్ వాటర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట దీపం పెట్టినప్పుడు. ఇది ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంటుందో మన ఇంట్లో కూడా అట్లా ఉండాలి అంటే ఇట్లా ఈ టిప్స్ అన్నీ మనం పాటించాలి. ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా ఒత్తులు ఉంటాయి కదా, దీపం పెట్టుకోవడానికి రకరకాల ఒత్తులు తెచ్చి పెట్టుకుంటాం. వాటిని మనం అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఒత్తులు తొందరగా వెలగాలి దీపం పెట్టినప్పుడు అంటే ఆ ఒత్తులలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసేసుకొని వాటిని స్టోర్ చేసుకోవాలన్నమాట. అట్లా కొన్ని కొన్ని వేసి పైన పైన కొన్ని అవి వేసేస్తే మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా దీపం పెట్టినప్పుడు తొందరగా వెలుగుతాయి అన్నమాట ఇట్లా చేసుకోవడం వల్ల. ఇట్లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి హారతి కర్పూరం బిళ్ళలు మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా, అవి కొన్ని రోజులకి అట్లా చిన్నగా అయిపోతూ ఉంటాయి. చూసినారు కదా సైజు, కొత్త వాటికి పాత వాటికి అట్లా అయిపోతాయి అన్నమాట. అవి కరిగిపోతూ ఉంటాయి హారతి కర్పూరాలు. సో అట్లా కాకుండా ఉండాలంటే హారతి కర్పూరం వేసుకునే డబ్బాలో కొన్ని మిరియాలు వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ అంటాం కదా, వాటిని వేసేసుకొని దాంట్లో ఈ హారతి కర్పూరం వేసి మనం స్టోర్ చేసుకుంటే అవి చాలా రోజుల వరకు కరిగిపోకుండా అట్లనే ఉంటాయి అనమాట. కొన్నప్పుడు ఎట్లున్నాయో మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత కూడా అట్లనే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే అగరవత్తులు ఎక్కువసేపు వెలగాలంటే అట్లా కొంచెం తడి చేయాలన్నమాట, లైట్గా, మొత్తం కాదు. జస్ట్ వాటిని అట్లా తడి చేసి మనం వెలిగించినట్లయితే చాలాసేపటి వరకు అగరబత్తులు వెలుగుతాయి. మంచి స్మెల్ అయితే ఇంట్లో ఉంటుంది. తొందరగా కాలిపోతుంటాయి కదా, అట్లాంటప్పుడు మనం ఇట్లా చేసినాం అనుకోండి చాలాసేపటి వరకు మనకి ఇంట్లో మంచిగా ఉంటుందన్నమాట ఈ అగరబత్తి స్మెల్ అనేది. సో ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా గంధం డబ్బాలు కానీ అగరబత్తి డబ్బాలు కానీ ఉంటాయి కదా, అవి ఖాళీగా అయిపోతే ఉట్టిగా పడేయకుండా దాంట్లో కొంచెం ఆర్తి కర్పూరం వేసేసుకొని ఇట్లా ఒత్తులు ఉంటాయి కదా దీపం పెట్టుకోవడానికి, మనకి చేతి కిందికి అట్లా చిన్న డబ్బాలో పెట్టేసుకొని పూజ రూమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు అవి మంచి స్మెల్ వస్తాయి, ఇంకా ఒత్తులు కూడా తొందరగా వెలుగుతాయి అనమాట. నెక్స్ట్ టిప్ అయితే అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, అవి తొందరగా లోపల మెత్తబడిపోతూ ఉంటాయి, మంట సరిగ్గా రాదు ఆ పుల్లలు గీరినప్పుడు. సో అట్లా కాకుండా తడి కాకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం చాక్ పీస్ వేసుకోవాలి. చాక్ పీస్ లేనప్పుడు కొన్ని బియ్యం వేసుకుంటే కూడా ఆ తడిని అంతా పీల్చుకొని అగ్గి పుల్లలు మంచిగా ఉంటాయి అన్నమాట డ్రైగానే. తర్వాత టిప్ వచ్చేసి దేవుడికి వాడుకునే పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కూడా పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దాంట్లో 2-3 హారతి కర్పూరం వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇంకొంచెం పసుపు వేసి కవర్ చేసేసుకోవాలి. అట్లా వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఆ పసుపు చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ఫొటోస్కి మనం పువ్వు పెట్టాలంటే అది నిలవదు కదా, పడిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా పువ్వులు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇట్లాంటి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఫోటో వెనకాల పెట్టేసి టేప్తోనే అతికించేసుకోవాలి. అది లూజ్ కాకుండా కొంచెం టైట్గా ఉండేటట్లు ఆ టేప్ని 2-3 సార్లు అతికించేస్తే అది మంచి టైట్గా ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, సో అట్లా పెట్టేసుకోవాలి. ఇంకా పువ్వులు ఎక్కువ పెట్టాలనుకుంటే ఆ క్యాప్స్ మనం ఎక్కువ పెట్టుకోవచ్చు అక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ పూజా టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.